గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు 3 నెలల వేతనాలు బకాయిలు 35 నెలలు పీఎఫ్ బకాయిలు తక్షణమే చెల్లించాలని తనకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి 150 పడకల స్థాయికి అనుగుణంగా కనీసం 50 మందికి తగ్గకుండా పారిశుద్ధ్య కార్మికులను నియమించి కార్మికుల పనిభారం తగ్గించాలని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షుడు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు డిమాండ్ చేశారు. ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించి డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సాయి కిరణ్ కు అందజేశారు. 150 పడకలకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల్ని జిందాబాద్ ఏఐటీయూసీ ఫోటో 150 పడకల స్థాయికి అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల్ని నియమించాలి. 150 పడకల స్థాయికి అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల్ని ఇవ్వాలి. 3 నెలల వేతన బకాయిలు చెల్లించాలి. 35 నెలల పిఎఫ్ బకాయిలు ఇవ్వాలి. కనీస వేతన 26,000 రూపాయలు. జిందాబాద్ ఏఐటీయూసీ. తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి స్థాయికి అనుగుణంగా అంటే ఏరియా హాస్పిటల్కు ఉన్నటువంటి తణుకు గవర్నమెంట్ హాస్పిటల్ని జిల్లా కేంద్ర ఆసుపత్రిగా మారుస్తూ 150 పడకలకు విస్తరించడం జరిగింది. వీళ్ళ 150 పడకల స్థాయికి అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల్ని నియమించలేదు. ఎప్పుడో 1999లో ఏరియా హాస్పిటల్కు ఉన్నటువంటి తణుకు గవర్నమెంట్ హాస్పిటల్లో కేవలం 19 మంది పారిశుద్ధ్య కార్మికుల్ని అప్పట్లో నియమించారు. ఇవాళ ఆ 30 పడకల హాస్పిటల్ నుంచి 50 పడకలకి, 50 నుంచి 100 పడకలకి, ఇప్పుడు జిల్లా కేంద్ర ఆసుపత్రిగా 150 పడకల స్థాయికి తణుకు ఏరియా హాస్పిటల్ జిల్లా ఆసుపత్రిగా విస్తరించారు. కానీ పెరిగినటువంటి హాస్పిటల్ భవనాలు పడకలకు అనుగుణంగా కార్మికుల్ని పెంచకుండా కేవలం ఒక 19 మంది కార్మికులతోనే పారిశుద్ధ్య కార్మికులు నియమించడంతో ఇవాళ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు తీవ్రమైనటువంటి పనిభారంతో పనులు చేయలేక తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. అలాగనే వీళ్ళకి ఇస్తున్నటువంటి వేతనాలే అత్యంత చాలీచాలన్నటువంటి వేతనాలు. ఆ ఇచ్చే వేతనాలు కూడా ఏ నెల కూడా సక్రంగా వాళ్ళకి వేతనాలు చెల్లించట్లేదు. ఇప్పటికీ 3 నెలల బకాయిలు ఉన్నాయి. అలాగే పిఎఫ్కి సంబంధించి 35 నెలలకు పైగా పిఎఫ్ సొమ్ము వీళ్ళ కార్మికుల ఖాతాల్లో జమ చేయట్లేదు. వీళ్ళ తీవ్రమైనటువంటి పనిభారం, చాలీచాలన్నటువంటి వేతనాలు, ఆ వేతనాలు కూడా సక్రంగా చెల్లించకపోవడంతో వీళ్ళ పారిశుద్ధ్య కార్మికులు తీవ్రమైన ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీళ్ళ సమస్యల పరిష్కారం కోరుతూ వీళ్ళ హాస్పిటల్కి సంబంధించినటువంటి విద్య, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకి, ప్రజాప్రతినిధులకి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎలాంటి ప్రయోజనం కూడా లభించట్లేదు. ఇప్పటికైనా ఇవాళ వైద్య ఆరోగ్య అధికారులు వీళ్ళ వేతనాలు సక్రంగా చెల్లించేదానికోసం, పిఎఫ్ బకాయిల సొమ్ము జమ చేసేదానికోసం, అలాగే 150 పడకల స్థాయికి అనుగుణంగా తక్షణం కనీసం 50 మంది కార్మికులైనా నియమించి వీరిపైన పనిభారం తొలగించి వీరి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి వీళ్ళ ప్రభుత్వాన్ని, వైద్య అధికారుల్ని, అలాగే ప్రజాప్రతినిధులు కూడా వీళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.